హాయ్ అండి. నేనైతే ఈ కృష్ణాష్టమి సందర్భంగా అయితే కృష్ణుడికి అటుకుల పాయసం అంటే ఇష్టం అనేసి అటుకుల పాయసం అయితే చేస్తున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి అయితే వేసుకున్నాను. అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వేయిస్తున్నాను. నా దగ్గర 2 రకాలే ఉన్నాయండి. ఇంకా ఉన్నవాళ్ళు ఇంకా వేరేటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 రకాలు వేసి అయితే నెయ్యిలో వేసి వేయించుతున్నాను. నెయ్యిలో వేసి అయితే వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ గిన్నెని తీసేసి ఇంకా వేరే గిన్నెలో ఒక గ్లాసుడు వాటర్లో అయితే ఒక గ్లాసుడు బెల్లం అయితే వేసి ఇదైతే మరిగించుకుంటున్నానండి. బాగా ఏ గ్లాసుతోనైతే బెల్లం తీసుకుంటామో అదే గ్లాసుతోని అటుకులు అయితే తీసుకోవాలండి. ఇంకా ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ కూడా దంచుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా బెల్లం వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత అయితే అంటే పానకం వచ్చేంత వరకు అవసరం లేదండి. మామూలుగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇవైతే ఒక పక్క మరుగుతుంటే ఇంకో పక్క అయితే పాలైతే వేడి పెట్టుకుంటున్నాను. ఇంకో పొయ్యి మీద ఈ పొయ్యి మీద అయితే పాలైతే వేడి పెట్టుకుంటున్నాను. ఈ పొయ్యి మీద అయితే బెల్లం అయితే సన్నటి మంట మీద అయితే పెట్టి కొద్దిగా అయితే మరిగించుకుంటున్నాను. ఇటు బెల్లము అటు పాలు అవి మరిగిన తర్వాత అయితే తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న గిన్నె అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని అందులో అయితే ఏ కప్పుతో బెల్లం తీసుకున్నానో అదే కప్పుడు అటుకులు అయితే వేసి వేయించుకుంటున్నాను నెయ్యిలో. ఇంకా అటుకులు అయితే కొద్దిగా పలుకు అయ్యేంత వరకు అయితే వేయించేసుకొని అందులో అయితే వేడి చేసిన పాలైతే వేసాను. వేసి ఇంకా మంచిగా కలుపుకున్నానండి. అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. కొద్దిగా ఫ్లేవర్ కోసం అని ఇలాచీ పౌడరు దంచి పెట్టుకున్నాను, అది కూడా వేసాను.
డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాను కదా, అవి వేసాను. తర్వాత ఇలాచి పౌడర్ అయితే వేసాను. వేసి ఇవి ఒక 2-3 నిమిషాలు మంచిగా మరగంగానే బెల్లము వాటర్ అయితే వేసేసుకున్నాను. కొద్దిగా జాలితో వేసానండి, ఏమన్నా ఉంటే ఇందులో పడకుండా ఉంటుందని. ఇంకొక 1-2 నిమిషాలు అలా మరగనిచ్చాను. ఎక్కువసేపు మరిగితే మళ్ళీ పాలు పగిలిపోతాయేమోనని. అయినా జస్ట్ కొద్దిగా లైట్గా అట్లా పగిలినట్టు అనిపించగానే ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. ఇదండి నాది అటుకుల పాయసము. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటాను. నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి